రాజధానిగా మీద 3గా విభజించాలని ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. దీన్ని మీరు సమర్థిస్తా మీ నియోజకవర్గాలు, ఎందుకంటే కృష్ణా గుంటూరు జిల్లాల్లోనే ఎక్కువ ఎఫెక్ట్ అవుతారు కాబట్టి మీరు సమర్థించుకుంటా ఏం చెప్తారో చెప్పండి అని చెప్పి మాకు కొన్ని విషయాలు చెప్పారు. వాళ్ళు పెద్దలు చెప్పడం అయిపోయిన తర్వాత నేను తొలిగా లేచి చెప్పాను, సార్ ఈ నిర్ణయం మనకు తీవ్రమైన నష్టం చేస్తుంది మన పార్టీకి. ఎందుకు అంటే ఎన్నికల ముందు రాజధాని ఇక్కడే ఉంటుందని చెప్పాం. ఈ రోజున ఎవరికీ తెలియకుండా ఆకస్మికంగా అసెంబ్లీలో బిల్లు పెట్టారు. మనం ఇచ్చిన మాటకి దీనికి ఇబ్బంది జరుగుతుంది సార్ అని చెప్పి నేను నా ఆవేదన వెలుగుచ్చా. తప్పని పరిస్థితి అయ్యి రాజధానిని కనుక మార్చాలంటే కనుక అవసరమైతే అసెంబ్లీ వైజాగ్ పంపించండి, కానీ సెక్రటేరియట్ ఇక్కడే ఉండేట్టుగా చర్యలు తీసుకుంటే కొంత నష్ట నివారణ జరుగుతుంది సార్ అని చెప్పి నేను ఆ సమావేశంలో చెప్పాను. నా మాట పూర్తయి కాకముందే కొడాలి నాని గారు లేచి ముఖ్యమంత్రి గారు ఏదో చెప్తారు, కొంతమంది కొద్దిగా పూసుకోమంటే కొంతమంది ఒళ్ళొత్తా పూసుకుంటారు. అసలు రాజధాని అసెంబ్లీ అయినా ఇక్కడ పెడతా ఉన్నారు, అది కూడా ఇక్కడ లేకుండా తీసేసినా మాకు వచ్చిన అభ్యంతరమే లేదు. ముఖ్యమంత్రి గారి నిర్ణయానికి నేను కట్టుబడి ఉన్నాను, అంతేగాని ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ముఖ్యమంత్రి గారిని ధిక్కరించే స్థాయి ఇక్కడ ఉందా అది ఇదని చెప్పి కొడాలి నాని గారు ఆవేశం వ్యక్తం చేసి కూర్చున్నారు. ఆ తర్వాత అంబటి రాంబాబు గారు మాట్లాడారు. ఈ ముఖ్యమంత్రి గారి నివాసంలో కూర్చొని ఆయన నిర్ణయాన్ని ప్రశ్నించే ధైర్యం, దమ్ము ఎవరికుంది? ఆయన మాట్లాడిన దాన్ని, ఆయన చెప్పిన దాన్ని సమర్థిస్తా ఇక్కడ ఉన్న ఎవరైనా మాట్లాడాల్సిందే తప్పితే ఎవరు కూడా ఆయన నిర్ణయాన్ని ప్రశ్నించడానికి వీల్లేదు అని చెప్పి అంబటి రాంబాబు గారు చెప్పారు. వెంటనే నేను లేచా, నా అభిప్రాయం నేను చెప్పాను, మీ అభిప్రాయం మీరు చెప్పుకోండి. నా అభిప్రాయాన్ని ఖండించాల్సిన అవసరం మీకు లేదు రాంబాబు గారు, దయచేసి మీరు మీ విషయం చెప్పుకోండి తప్పితే నా విషయంలో కలగ చేసుకుంటే బాగుంటుందని చెప్పి నేను గట్టిగా మాట్లాడాను. అక్కడ సజ్జల గారు, బొత్స గారండి వారించి మీరు ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్పండి తప్పితే మీరు పోట్లాడుకోవద్దని చెప్పారు. నా తర్వాత మల్లాది విష్ణు గారు లేచారు. ఆయన చెప్పారు, మార్చడం మంచిది కాదు, మార్చాల్సి వస్తే నేను కృష్ణప్రసాద్ గారి అభిప్రాయంతో ఏకీపిస్తున్నా, తప్పని పరిస్థితి వస్తే కనీసం సెక్రటరియట్ ఇక్కడ వచ్చేటట్టు చేయండి తప్పితే ఎట్టి పరిస్థితుల్లో కూడా సెక్రటరియట్ ఇక్కడ నుంచి కనుక వైజాగ్ మారిస్తే మనకు నష్టం జరుగుతుందని చెప్పారు. మళ్ళీ ఆయన మాట పూర్తయి కాకముందే మళ్ళీ అంబటి రాంబాబు గారు లేచి మళ్ళీ మాతో లేచిన మా అందరి మీద వాదింది. నేను ఒకసారి చెప్తే మీకు అర్థం కాదా, మళ్ళీ ఇన్నిసార్లు చెప్తారు, ఈ ఇంట్లో కూర్చొని మీరు ముఖ్యమంత్రి గారి నిర్ణయాన్ని ప్రశ్నిస్తారని. మళ్ళా నేను 3వ పర్యాయం లేచి ఒకసారి చెప్పిన మాట మళ్ళీ మాట్లాడుతున్నారండి. ఆయన ఇక్కడ ఉన్న సభ్యులందరూ అభిప్రాయాలు చెప్పకుండా ఆయన అడ్డుపడతా ఉన్నారు, మా గొంతు నిలుగుతున్నారు, మీరు దయచేసి మీరు ఆపండి, మీరు మాట్లాడడానికి వీల్లేదంటే పెద్దలు వారించడం జరిగింది. ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్పండి కానీ ఒకళ్ళ అభిప్రాయాలు వాళ్ళు ఖండిస్తూ వచ్చాను. ఈ రకంగా రాజధాని చెప్పి మనం మాటిచ్చాం. నియోజకవర్గానికి నేను శాసనసభ్యుడైన తొలిసారి ముఖ్యమంత్రి గారు గెలిచిన దగ్గర నుంచి చివరిసారి గెలిచే వరకు కూడా నేను అడిగింది నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి నిధులు. మరుసుమల్లి, చంద్రగూడెం, పంగిడి చెరువు, లేకపోతే ఇత్యాది చెరువులు 12 కలిపి నేను మొదటిసారి శాసనసభ్యుడైన తర్వాత, అట్లాగే నాగులూరు నుంచి ఇటుపక్క మనం తోలుకోడు వైపు వచ్చే దానికోసం రైతులకి ఉపయుక్తంగా ఉంటుందని ఒక బ్రిడ్జి, ఇట్లాంటివన్నీ నేను ప్రతిపాదనలు పెట్టి ముఖ్యమంత్రి గారికి ఇచ్చాను. తొలిసారి ముఖ్యమంత్రి గారు తీసుకొని నాతో ఏం చెప్పారంటే అధికారులను పిలిచి కృష్ణప్రసాద్కి మనం నియోజకవర్గంలో అభివృద్ధికి నిధులు ఇవ్వాలి, లేకపోతే కృష్ణప్రసాద్ ఆ దేవినేని ఉమా లాంటి వ్యక్తిని ఎదుర్కోవాలంటే ఇబ్బంది పడతాడు, కాబట్టి కృష్ణప్రసాద్ మనకి దగ్గర ఇప్పుడు 12 రిజర్వాయర్లకు డబ్బులు ఇచ్చే అంత నిధులు లేవు, సంవత్సరానికి 2-3 చొప్పులు పెట్టుకుంటే 5 ఏళ్లలో నువ్వు అడిగి 12-13 రిజర్వాయర్లు పూర్తి చేద్దాం ఆ ప్రకారం అని చెప్పి స్వయంగా ఆయన ఆ నోటు మీద రాశారు. తర్వాత సీఎంఓ నుంచి స్పెషల్ లెటర్లు వచ్చినాయి. తర్వాత సంవత్సరం తర్వాత కూడా ఏం ముందుకు నడవాల. మళ్ళీ సంవత్సరం తర్వాత వెళ్ళి అదే లెటర్లు ఇచ్చాను, మళ్ళీ కాలేదు. 3వసారి ఇచ్చాను, ఒక్కటి కాలేదు. 4వసారి ఇచ్చాను, అవన్నీ నా దగ్గర ఉన్నాయి, మళ్ళీ ₹1 రాలేదు. ఇదే నందిగామ నియోజకవర్గానికి నేను 15 సంవత్సరాలు దాదాపుగా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉంటే ఆనాటి ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నందిగామ వస్తే జగ్గైపేట వేదాద్రి ఎత్తిపోతగల 2వ దశ పథకాన్ని ప్రారంభోత్సవం చేయడానికి వస్తే నేను ఆయన్ని ఆ రోజు వేదిక మీద మహామహులు పెద్దలు చాలా మంది ఉన్నారు, ఆయన సహచరులందరూ. నేను ఒక వినతి పత్రం తీసుకెళ్లి సార్ చేతిలో పెట్టి, మా పక్క నుంచి కృష్ణానది వెళ్తా ఉంది కానీ మా గొంతు తడవట్లేదు, మా కడుపు నిండట్లేదు, 100 కోట్ల రూపాయలు మీరు ఇస్తే కనుక నా నందిగామ నియోజకవర్గం సస్యశ్యామలం అవుతుంది సార్ అని చెప్పి అడిగితే, నా వేదిక మీద నా చేతిలో కాగితం తీసుకొని అవన్నీ చదివి
10 రోజుల్లో మీరు శాంక్షన్ చేసి ఆర్డర్స్ ఇవ్వండి అని చెప్పి అధికారులకు చెప్పి 2009లో నేను శాసనసభ్యుడు కావడానికి 10 సంవత్సరాల ముందు నాకు 100 కోట్ల రూపాయలు డబ్బు ఈ నందిగామ నియోజకవర్గానికి రిలీజ్ చేసిన మహానుభావుడు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు. ఏది నేను ఒక నందిగామ నియోజకవర్గానికి సమన్వయకర్తనే. కానీ 10 సంవత్సరాల తర్వాత నేను శాసనసభ్యుడినయ్యి ఒక శాసనసభ్యుడిగా ₹1 నిధులు ముఖ్యమంత్రి గారి నుంచి తీసుకురాలేకపోయాననే అసంతృప్తి బాధ నాలో మిగిలిపోయింది. ఎందుకంటే నేను 30 సంవత్సరాల నుంచి వ్యాపార జీవితంలో ఉన్నాను. నా వృత్తి వ్యాపారం, నా ప్రవృత్తి రాజకీయం. ఎందుకంటే రాజకీయ కుటుంబంలో పుట్టా కాబట్టి ఇటు నందిగామ నియోజకవర్గంలో కావచ్చు ఇతరత్ర తప్పదు. నేను పుట్టేనాటికి మాది రాజకీయ కుటుంబం కాబట్టి నాకు రాజకీయాలకి పెనవేసుకొని ముడివేసుకొని సాగుతానే ఉంది నా జీవితం. కానీ నేను వ్యాపార జీవితంలో ఉన్న వాడిని 48 సంవత్సరాల వయసులో మళ్ళీ రెండోసారి నా ఇన్నింగ్ స్టార్ట్ చేసి 49 సంవత్సరాల వయసులో శాసనసభ్యుడయ్యి నేను వచ్చే సమయం కేటాయించి నా ప్రజలకి నాకు ఓట్లేసి గెలిపించిన ప్రాంతానికి అభివృద్ధి చేయలేనప్పుడు నేను ఎందుకు కొనసాగాలనేది నాలో అంతర్మదనం మొదలైంది. పార్టీకి పనిచేసిన కేడర్కి బిల్లులు రాలేదు. ఓట్లేసి ప్రజల పార్టీకి గెలిపిస్తే అభివృద్ధి చేయలేకపోయాం, నిధులు రాబట్టలేకపోయాం. కాబట్టి ఇది ఇబ్బంది. అంతేకాకుండా పార్టీలోకి ఆహ్వానించి పిలిచి పార్టీలో చేర్చుకొని సమన్వయకర్తగా పంపించి నేను ఏ రోజు పార్టీ నుంచి ఏది ఆశించాలా, నా చేతికి ఒక బీఫారం తప్పితే నాకు రెండోది ఏది ఇవ్వాల. కానీ నన్ను గెలిపించిన నా ప్రజల కోసం, నా నాయకుల కోసం అందరిని ఒక తాటిపై తీసుకొచ్చి వాళ్ళకి అన్ని వనరులు సమకూర్చి ప్రతి చోట మా ఇబ్రహీంపట్నంలో ఉన్న కౌన్సిలర్ దగ్గర నుంచి మొదలెట్టి మా జీకొండూరు సర్పంచ్ గారి దగ్గర నుంచి, మా కౌలూరు సర్పంచ్ గారి దగ్గర నుంచి, మా వెలగలేరు సర్పంచ్ గారి దగ్గర నుంచి, మా మైలవరం సర్పంచ్ దగ్గర నుంచి రెడ్డిగూడెం సర్పంచ్ దాకా అందరినీ దగ్గరుండి నా కుటుంబాన్ని చేపట్టుకొని నడిపించినట్టు నేను నడిపించుకొని ముందుకు తీసుకెళ్లి గెలిపించుకుంటే నాకు ఇచ్చిన గుర్తింపే ఉంది. కనీసం నేను ఎన్ని ఎందుకు చేశాను? నియోజకవర్గంలో అభివృద్ధికి నిధులు ఇస్తారు, ఎక్కువ గెలిపించుకొస్తే మన ఎక్కువ గుర్తిస్తారంటే ఒక పక్క ప్రజల్లోకి వెళ్ళేం గడప గడప తిరగమంటారు, రెండో పక్క ఏమో అభివృద్ధికి నిధులు ఎవరు. బటన్ నొక్కామంటే బటన్ నొక్కితే పడతలే. దీంట్లో ఒక చోట ఒక కార్యకర్తకి ప్లాట్ రాకపోతేనో, ఒక కార్యకర్తకి అమ్మఒడి రాకపోతేనో, ఒక చేయూత రాకపోతేనో, ఒక సర్పంచ్ ఏదైనా చెప్తే శాసనసభ్యులు వాళ్ళకి ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నాం. ఇట్లా ఎన్నో రకాల ఇబ్బందులు, పార్టీలో అవమానాలు, ఉన్న పార్టీ వాళ్లే కావాలని ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెట్టాలు ఇవన్నీ జరిగితే సహించి నేను 1 సంవత్సర కాలం నుంచి నన్ను నేను తగ్గించుకొని, విజయం గారి ప్లేనరీలో చెప్పారు, తను తగ్గించుకున్నవాడు పైకి వెళ్ళాక హెచ్చింపకూడదంట బైబిల్లో చెప్పారని చెప్పి ఆమె ప్లేనరీలో చెప్పారు. నేను కూడా అదే అనుకున్నా, ఎందుకులే మనం విలువ గుర్తింపు లేని దగ్గర, నియోజకవర్గానికి అభివృద్ధి నిధులు లేని దగ్గర, కార్యకర్తలను గుర్తించిన దగ్గర నా వ్యాపారం లేదో నా వ్యవహారం లేదో నిదానంగా చూసుకుందామని చెప్పి స్లో అవటం. సరే, ఎన్నికలకు ముందు